మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు శుభాలు పలుకుతున్నాను, మీకు స్వాగతం పలుకుతున్నాను. బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక విశ్వాసం వచ్చాడట. ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు, నాకు ఏది సక్సెస్ అవ్వట్లేదని దిగులు పట్టుకుందండి. నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు వివాహం కావట్లేదు, ఏ వ్యాపారం చేయాలో నష్టం వచ్చేస్తుంది, నాకేమి తోచట్లేదని చెప్పి అన్నప్పుడు పాస్టర్ గారు ఒక వాక్యం అయితే చూపించాడు. యెహోషువ గ్రంథంకి వెళ్ళి 1వ అధ్యాయం 6వ వచనం చదివి ఉంటుంది. ఏముంది అక్కడ? యెహోషువ 1:6లో నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి చెప్పాను. తెలుసుకో, ఈ వాక్యం పట్టుకోయని అన్నాడంట. ఎందుకు నాకు అంత హ్యాపీగా లేదా గారు చెప్పానంట. వెళ్ళిపోయాడంట అతను. అయితే నీ పాస్టర్ ఆలోచించి ఇతనికి ఏం చెప్తే బాగుంటుందని చెప్పి ఆలోచించట హెబ్రీ పత్రిక పట్టుకున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 5-6 వచనాలు చూశాడంట. ఏముంది అక్కడ? 5వ వచనంలో ధనాపేక్ష లేని వారి మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అనే మాట చెప్పాడట. తర్వాత ఇంకా 6వ వచనం కూడా, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమైనా అని చెప్పాడు. ఇది బాగుంది సార్ నాకు అన్నా అంట. ఏముంది అక్కడ? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాను. అక్కడ ఏం చెప్పాడు? నిన్ను విడువను, ఎడబాను. అది సింపుల్ ఉంది కాబట్టి దాని మీద ఎఫెక్ట్ కనపడదు అతనికి. ఈ మాట బాగా బలం ఉందట. నేను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాను అన్నమాట. కాబట్టి ఒకవేళ ఈ రోజున మీ స్థితి ఏంటో నాకు తెలియదు, కానీ మీరు కూడా అటువంటి నష్టాలు ఉన్నారా, బాధలు ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, ఇంకా పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సమాధానం లేదా, లేకపోతే వ్యాపారం నష్టపోతున్నారా, మాకు తెలియదు. కానీ ఈ మాటతో మనం ధైర్యం తెచ్చుకోండి. నిన్ను ఏమాత్రం విడను, నిన్ను ఎన్నడను ఎడబాయనన్నమాట. మీరు ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.